అధికారమంతా కొంతమందికే సొంతమైపోయింది. వలసలతో నడిగడ్డ బ్రతుకు ఆగమైపోయింది. తిరుగుబాటు జెండెగరలేకనే మార్పు మాయమయ్యింది. పలిసినోడి కుట్రెరుగలేకనే బానిస బతుకయ్యింది. ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై, ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై. ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై. కాంగ్రెస్ లోనే తిరుగుతాడు ఎప్పుడు మా ఆయన. అదిగో అది చూసన్నా మీకు కొంచెం కనికరం వస్తే రాసుకోండి. మా కాంగ్రెస్ అని తిరుగుతాడు. తన కాంగ్రెస్ ఏం పెట్టింది? ఉండడానికి గూడు కూడా లేకుండా చేసింది. ఒకటై కురిస్తే తడివానై పడుతుంది. బహుజనులంతా దండుగా కదిలితే పాలన మనదవుతుంది. ఒక్కసారి కాదు 2 సార్లు అయితే అడగచ్చుకోద్దు నాయన. మన నడిగడ్డలో మార్పు కోసమై ఒకటితో మొదలైంది. అప్లై చేసుకున్నాం గత ప్రభుత్వంలో. పేదవాళ్ళం సార్ ఇల్లు కట్టుకున్నంత కూలిపోయింది సార్. కాళ్ళు మొక్కుంటే కూడా ఎడవలేదు సార్. కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు పట్టా అన్ని ఉన్నాయి సార్. అన్ని ఉన్నాగా కూడా కాళ్ళు మొక్కుంటే కూలిపోయింది సార్. మాకు పట్టకాయదా ఇస్తామని ఇస్తలేదు సార్. మాకు ఎట్లా ధర్మం చేయండి. మాకున్నది ఆధార విషయం సార్. మాకు ఏం లేదు. కూలి కష్టం చేసుకునేటోళ్ళం. మాకు ఒక్కటి నిలబెట్టాను సార్. మాకు గరీబ్ వాళ్ళకి చేస్తున్నారు సార్. మాకు ధర్మం చేయండి సార్. ఇది ఒక్క న్యాయం నిలబెట్టాలి సార్. అణిచివేత మనపై ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు ఈ అణిచివేత మనపై. ఎదురు తిరిగి పోరాడి నిలబడితే రాదా గెలుపై.